మా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని విశ్లేషణలు మీ ముందుకు తీసుకురావటానికి ఇది మాకు ఎంతగానో ప్రోత్సాహాన్నిస్తుంది. సరే, మన భారత న్యాయ వ్యవస్థలో రాష్ట్రాలకు ఒక రక్షణ కవచం లాంటిది హైకోర్టు. మన హక్కులను కాపాడటంలో, చట్టాన్ని నిలబెట్టటంలో దాని పాత్ర ఏంటో ఈరోజు మనం దాని గురించే లోతుగా తెలుసుకోబోతున్నాం. అయితే ఒక సింపుల్ ప్రశ్నతో మొదలు పెడదామా? ఒక రాష్ట్రంలో అన్నింటికన్నా పెద్ద కోర్టు ఏది? చాలామందికి సమాధానం తెలిసే ఉంటుంది. ఆ సమాధానమే మన ఇవాల్టీ టాపిక్కి గుండెకాయ లాంటిది. ఈరోజు మనం హైకోర్టు ప్రపంచంలోకి ఓ లుక్కేద్దాం. అసలు మన న్యాయ వ్యవస్థలో దాని స్థానమెక్కడుంది, జడ్జిలను ఎలా ఎంపిక చేస్తారు, వాళ్ల పదవీకాలం ఎలా ఉంటుంది, వాళ్ల పవర్స్ ఏంటి, మరి ఎవరి ప్రభావానికి లొంగకుండా పనిచేసే స్వాతంత్ర్యం వాళ్లకెలా వస్తుంది, ఇలాంటివన్నీ స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. సరే, ముందుగా మన న్యాయ వ్యవస్థ అనే పెద్ద పిరమిడ్లో హైకోర్టు అసలెక్కడుందో చూద్దాం. ఇది రాష్ట్ర న్యాయ వ్యవస్థకు ఒక శిఖరం లాంటిది. మన దేశ న్యాయ వ్యవస్థను ఓ పెద్ద పిరమిడ్ అనుకోండి. ఆ పిరమిడ్ అగ్రభాగాన అంటే అందరికన్నా పైన సుప్రీంకోర్టుంటుంది. దాని కింద రాష్ట్రాల వారీగా హైకోర్టులుంటాయి. ఆ తర్వాతే జిల్లా కోర్టులు, ఇతర కింది కోర్టులు వస్తాయి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఒక స్టేట్లో హైకోర్టే సుప్రీం. దాని కింద ఉన్న కోర్టులన్నీ దాని మాటే వినాలి. ఇప్పుడు చూడండి, మన దేశంలో రాష్ట్రాలెన్నో ఉన్నాయి, కానీ హైకోర్టులు మాత్రం 25. ఏంటీ తేడా అని మీకనిపించొచ్చు. దానికి కారణం మన రాజ్యాంగం పార్లమెంట్కి ఒక స్పెషల్ పవర్ ఇచ్చింది. అదేంటంటే అవసరమైతే 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు లేదా కేంద్రపాలిత ప్రాంతాలకు కలిపి ఒకే కామన్ హైకోర్టును ఏర్పాటు చేయొచ్చు. అందుకే ఈ నంబర్. సరే, కోర్టులు అంటే కేవలం పెద్ద పెద్ద బిల్డింగులు కాదు కదా, వాటికి అసలు ప్రాణం పోసేది న్యాయమూర్తులే. మరి అంతటి కీలకమైన పదవికి వాళ్లను ఎలా సెలెక్ట్ చేస్తారు? హైకోర్టు జడ్జిలను అపాయింట్ చేసేది మన రాష్ట్రపతి. కానీ అది ఆయన ఒక్కరే తీసుకునే నిర్ణయం కాడు, అదో పెద్ద కన్సల్టేషన్ ప్రాసెస్. ఇప్పుడు ఒక హైకోర్టు చీఫ్ జస్టిస్ నియామకం అనుకోండి. రాష్ట్రపతి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను, ఆ రాష్ట్ర గవర్నర్ను కన్సల్ట్ చేస్తారు. అదే మిగతా జడ్జిల విషయానికొస్తే వీళ్లతో పాటు ఆ హైకోర్టు చీఫ్ జస్టిస్ను కూడా సంప్రదిస్తారు. అంటే అందరి అభిప్రాయం తీసుకున్నాకే ఫైనల్ డెసిషన్ ఉంటుంది. జడ్జుల నియామకం విషయంలో మన ప్రభుత్వం, న్యాయ వ్యవస్థ మధ్య ఒక పెద్ద డ్రామానే నడిచింది తెలుసా. 1993లో సెకండ్ జడ్జెస్ కేసులో కొలీజియం సిస్టమ్ వచ్చింది. అంటే జడ్జుల నియామకంలో జడ్జులదే ఫైనల్ మాట అన్నమాట. అయితే 2014లో ప్రభుత్వం దీన్ని మార్చాలని చూసింది. ఎన్జేఏసీ అనే ఒక కొత్త కమిషన్ను తీసుకొచ్చింది. కానీ 2015లో సుప్రీంకోర్టు రంగంలోకి దిగి ఇది మా స్వాతంత్రానికి ప్రమాదమని చెప్పి ఆ ఎన్జేఏసీ యాక్ట్ను కొట్టేసింది. మళ్లీ పాత కొలీజియం సిస్టమ్నే తిరిగి తీసుకొచ్చింది. ఈ రెండింటికీ తేడా ఏంటంటే చాలా సింపుల్. కొలీజియం అంటే కేవలం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సీనియర్ జడ్జిలు మాత్రమే ఉండే కమిటీ. కానీ ప్రభుత్వం ప్రపోజ్ చేసిన ఎన్జేఏసీలో జడ్జిలతో పాటు ప్రభుత్వ ప్రతినిధులు కూడా ఉంటారు. అందుకే జడ్జిల నియామకంలో ప్రభుత్వ వేలు పెడితే మా స్వాతంత్ర్యం పోతుంది అని సుప్రీంకోర్టు బలంగా వాదించి ఎన్జేఏసీని పక్కనపెట్టింది. ఓకే, జడ్జిగా అపాయింట్ అయ్యారు, అంతా బాగానే ఉంది. మరి వాళ్ల పదవీకాలమెంత? వాళ్లని ఆ పదవి నుంచి తీసేయడం అంత ఈజీయేనా? ఇప్పుడు చూద్దాం. హైకోర్టు జడ్జ్ కావడానికి క్వాలిఫికేషన్స్ ఏంటో చూద్దాం. ముందుగా భారత పౌరులై ఉండాలి. ఆ తర్వాత 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి, 10 ఏళ్లపాటు ఏదైనా న్యాయస్థానంలో జడ్జ్గా పనిచేసి ఉండాలి, లేదా 10 ఏళ్లపాటు హైకోర్టులో లాయర్గా ప్రాక్టీస్ చేసి ఉండాలి. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ పదవికి కనీస వయస్సు ఇంత ఉండాలి అనే రూలేది లేదు. హైకోర్టు జడ్జిలు తమ 62వ ఏట రిటైర్ అవుతారు. ఆలోపు వాళ్లు తమకు తాముగా రాజీనామా చెయ్యొచ్చు, లేదా సుప్రీంకోర్టుకు ప్రమోషన్ మీద వెళ్లొచ్చు, లేదా ఇంకో మార్గముంది, వాళ్లను తొలగించడం. కాని ఇది చెప్పినంత సులభం కాదు, దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ఒక హైకోర్టు జడ్జిని పదవి నుంచి తొలగించడాన్ని అభిశంసన లేదా ఇంపీచ్మెంట్ అంటారు. అది మామూలు విషయం కాదు. ఈ స్లైడ్లో ఉన్న స్టెప్స్ చూస్తేనే మీకు అర్థమవుతోంది అదెంత పెద్ద ప్రొసీజరో. లోక్సభలో 100 మంది, రాజ్యసభలో 50 మంది ఎంపీలు సంతకం చేసి మోషన్ పెడితేనే ప్రాసెస్ మొదలవుతుంది. ఆ తర్వాత కమిటీ విచారణ, పార్లమెంట్లోని 2 సభల్లోనూ స్పెషల్ మెజారిటీతో పాస్ అవ్వాలి.
అందుకే మన దేశ చరిత్రలో ఇప్పటివరకు ఒక్క హైకోర్టు జడ్జిని కూడా ఈ పద్ధతిలో తొలగించలేకపోయారు. వాళ్ల పదవికి అంతటి భద్రతుంటుంది. ఓకే, ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వద్దాం. ఒక హైకోర్టుకు ఉండే పవర్స్ ఏంటి? దాని అధికారం ఎక్కడిదాకుంటుంది? హైకోర్టు అధికారాలు అనేవి చాలా రకాలుగా ఉంటాయి. కొన్ని కేసులను ఫస్ట్ టైం విచారించడం, దాన్ని ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటారు. కింద కోర్టుల తీర్పులపై అప్పీళ్లను వినడం, పౌరుల హక్కులను కాపాడటానికి రిట్స్ జారీ చేయడం, ఇలా చాలానే ఉన్నాయి. ఇప్పుడు వీటిలో కొన్ని ముఖ్యమైన వాటి గురించి వివరంగా చూద్దాం. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ అంటే ఏంటంటే, కొన్ని రకాల కేసులు వేరే ఏ కోర్టులో కాకుండా నేరుగా హైకోర్టులోనే మొదలవుతాయి. ఉదాహరణకు ఎంపీలు, ఎమ్మెల్యేల ఎన్నికలకు సంబంధించిన గొడవలు, మన ప్రాథమిక హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన కేసులు, ఇలాంటివన్నీ డైరెక్టుగా హైకోర్టులోనే ఫైల్ చేయొచ్చు. ఇక అప్పీళ్ల విచారణ, ఇది హైకోర్టు చేసే అతి ముఖ్యమైన పనుల్లో ఒకటి. జిల్లా కోర్టిచ్చిన తీర్పు నచ్చలేదనుకోండి, ఆ కేసులో ఓడిపోయిన వాళ్లు హైకోర్టుకి అప్పీల్ చేసుకోవచ్చు. అప్పుడు హైకోర్టు కేసును మళ్లీ మొదట్నుంచి పరిశీలించి సరైన తీర్పు ఇస్తుంది. ఇది సివిల్, క్రిమినల్ 2 రకాల కేసులకు వర్తిస్తుంది. ఇక ఇదే హైకోర్టు చేతిలో ఉన్న ఒక బ్రహ్మాస్త్రం లాంటిది. అదే రిట్ జ్యూరిస్డిక్షన్. ఆర్టికల్ 226 ప్రకారం పౌరుల ప్రాథమిక హక్కులకు ఎక్కడైనా ఎప్పుడైనా భంగం కలిగితే హైకోర్టు వెంటనే జోక్యం చేసుకుని వాటిని కాపాడగలదు. అంతేకాదండోయ్, ఆ ఆర్టికల్లో ఫర్ ఎనీ అదర్ పర్పస్ అంటే ఇతర ఏ ప్రయోజనం కోసమైనా అనే ఒక చిన్న మాట ఉంది. ఆ ఒక్క మాట హైకోర్టు అధికార పరిధిని విపరీతంగా పెంచేసింది. ఇక్కడ చాలామందికి తెలియని ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఉంది. రిట్స్ జారీ చేసే పవర్లో హైకోర్టు అధికారం సుప్రీంకోర్టు కన్నా కూడా ఎక్కువ. అవును, మీరు విన్నది నిజమే. ఎందుకంటే సుప్రీంకోర్టు కేవలం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కోసమే రిట్స్ జారీ చేయగలదు. కాని హైకోర్టు ప్రాథమిక హక్కులతో పాటు ఇతర సాధారణ చట్టపరమైన హక్కుల కోసం కూడా రిట్స్ ఇవ్వగలదు. అంటే ఈ విషయంలో హైకోర్టు పరిధి చాలా విస్తృతమైనది. సరే, మనం చివరి భాగానికొచ్చేస్తున్నాం. న్యాయమూర్తులు ఎవరికీ తలొగ్గకుండా నిర్భయంగా, నిష్పక్షపాతంగా తీర్పులివ్వాలంటే వాళ్లకు స్వాతంత్ర్యం కావాలి కదా. మరి ఆ స్వాతంత్ర్యాన్ని మన రాజ్యాంగం ఎలా కాపాడుతోంది? న్యాయ వ్యవస్థ స్వతంత్రంగా ఉండటం ప్రజాస్వామ్యానికి చాలా ముఖ్యం. అందుకే మన రాజ్యాంగం కొన్ని రక్షణ కవచాలను ఏర్పాటు చేసింది. జడ్జిల నియామకంలో న్యాయ వ్యవస్థకే పెద్దపీట వేయడం, వాళ్లని అంత సులభంగా తొలగించలేని కఠినమైన ప్రక్రియ, వాళ్ల జీతభత్యాలు వాళ్లకు నష్టం కలిగేలా మార్చలేకపోవడం, వాళ్లు కోర్టులో ఎలా ప్రవర్తించారని పార్లమెంట్లో చర్చించకుండా ఆంక్షలు పెట్టడం, ఇవన్నీ వాళ్లు ధైర్యంగా పనిచేయడానికే. హైకోర్టును కోర్ట్ ఆఫ్ రికార్డ్ అని కూడా అంటారు. దానర్థమేంటంటే, హైకోర్టిచ్చే ప్రతి తీర్పు, ప్రొసీడింగ్స్ అన్నీ శాశ్వతంగా రికార్డ్ చేయబడతాయి. ఆ రికార్డులకు తిరుగులేని విలువ ఉంటుంది. ఆ తీర్పులే రాష్ట్రంలోని కింది కోర్టులన్నింటికీ ఒక చట్టంలా పనిచేస్తాయి. వాటిని ఏ సబార్డినేట్ కోర్టు ప్రశ్నించడానికి వీల్లేదు. అవి భవిష్యత్ కేసులకు ఒక గైడ్లైన్గా నిలుస్తాయి. ముగించే ముందు ఒకసారి ఆలోచించండి. ఇంత బలమైన, ఇంత స్వతంత్రమైన హైకోర్టు వ్యవస్థ ఉండటం వల్ల మనలాంటి ఒక సాధారణ పౌరుడి జీవితం మీద దాని ప్రభావం ఎలా ఉంటుంది? మన హక్కులకు ఏదైనా భంగం కలిగితే మనల్ని కాపాడటానికి ఒక శక్తివంతమైన వ్యవస్థ ఉందని భరోసా ఇవ్వడం కన్నా పెద్ద రక్షణ ఏముంటుంది?